హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఒకటి చెప్పనా, మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అలాగే గోల్స్ కూడా ఉంటాయి. అయితే కొందరు మాత్రమే గోల్స్ని రీచ్ అవుతారు. మిగతా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే సరైన సపోర్ట్ లేక భయం వల్ల గోల్స్ని రీచ్ అవ్వలేరు. నీకు ఏదైనా విషయంపై ఇంట్రెస్ట్ ఉందా? అట్లీస్ట్ 50% ఇంట్రెస్ట్ ఉన్నా సరే, మిగతా 50% కోసం ఇంటర్నెట్లో కానీ తెలిసిన వాడిని కానీ దానికి సంబంధించిన వ్యక్తుల్ని అడిగి తెలుసుకొని మరీ మనము ఆ పనిని స్టార్ట్ చేయాలి. లేదంటే మనం ఎప్పుడు కూడా మన గోల్స్ని రీచ్ అవ్వలేము. మీకు పెళ్ళయిందా? మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తున్నారా? అయితే మీ అత్తామామలు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ పనిని స్టార్ట్ చేసేసేయండి. మీకు పెళ్ళి కాలేదా? మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. మీరు చేయాల్సిన పని, మీరు ఏదైతే చేయాలి, ఏదైతే గోల్స్ సాధించుకోవాలి అని అనుకుంటున్నారో ఆ పనిని స్టార్ట్ చేసేసేయండి. మీకు 50% నాలెడ్జ్ ఉందా? మిగతా 50% ఎలా అనే టెన్షన్ పడి ఏ పని కూడా స్టార్ట్ చేయకుండా ఆపేస్తున్నారా? అలా అస్సలు చేయకండి. మిగతా 50%ని ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్ అక్కడ సెర్చ్ చేసుకొని మనము సక్సెస్ కోసం చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి 100% పని వస్తేనే ఆ పనిని స్టార్ట్ చేయాలి అని అయితే అస్సలు ఉండదు. మనకి 80% నాలెడ్జ్ ఉందా? పని స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆ పనిని చేసుకుంటూ వెళ్తే మనకి అర్థమవుతుంది ఏంటి, ఎలా చేయాలి ఆ ప్రాసెస్ అని. అలా చేస్తే మనం గోల్స్ని రీచ్ అవ్వగలుగుతాం. అలాగే ఈరోజు శనివారం పూజలో భాగంగా నేను ఈరోజు ఇంటిని మొత్తం క్లీన్ చేసుకొని తలస్నానం చేసి పూజా సామాన్ని మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలు చేయాలని అనుకుంటున్నాను. పిండి ప్రమిదల కోసం కొంచెం పిండిని తీసుకొని దాంట్లో బనానా, పచ్చిపాలు యాడ్ చేసుకొని కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని దాన్ని గోధుమ పిండి పిసికినట్టు మెత్తగా కలుపుకోవాలి. మంచి ముద్దగా కలుపుకోవాలి. తర్వాత నేను పాలను కూడా ప్రసాదంగా పెడదామని చెప్పేసి పాలని మరిగిస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి నువ్వుల లడ్డులు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నేను ఈరోజు నైవేద్యంగా నువ్వులుండల్ని తయారు చేయాలి అనుకుంటున్నాను. ఈ నువ్వులుండలు తయారు చేయడంలో ఫస్ట్ నేను కొంచెం నువ్వుల్ని పెనం పైన వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేటట్లుగా వేపుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బెల్లం వేసి దాన్ని మిక్సీ పట్టేసేయాలి. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుంది. ఉండలు చేయడం రాకపోతే దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసినట్లయితే నువ్వులుండలు. వెంకటేశ్వర స్వామికి 7 అనే నెంబరు చాలా ఇష్టం కాబట్టి నేను నువ్వులుండల్ని 7 తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి అనుకుంటున్నాను. 7 నువ్వులుండల్ని తయారు చేసుకున్నాను. పిండి ప్రమిదల్ని నేను బాగా రెండు పిండి ప్రమిదల్ని చేయాలి అని అనుకున్నాను.
వాటిని 2 చిన్న ముద్దలుగా చేసి గ్లాసులో పెట్టి ఇట్లాగా చపాతీ ఒత్తుకుని కర్రతో అట్లాగా చేసుకొని పిండి ప్రమిదల్ని రెండింటినైతే తయారు చేసుకున్నాను. వాటికి తిరునామాన్ని 2 పిండి ప్రమిదల పైన వెంకటేశ్వర స్వామి నామం బొట్లు పెట్టుకున్నాను. గంధము కుంకుమతో ఆ వెంకటేశ్వర స్వామి నామం బొట్లు ఆ పిండి ప్రమిదల పైన వేశాను. వెంకటేశ్వర స్వామికి నువ్వులుండలు, పాలు కాచి చల్లార్చిన తర్వాత దాంట్లో చిన్న బెల్లం ముక్క, కొంచెం అరటిపండు వేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. అలాగే దేవుడి పటాలని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని రెడీ చేసుకున్నాను. శివుడు పార్వతి ఫోటోకి అచ్చం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి, కుంకుమ పెట్టకూడదు అంటారు. మీకు కుంకుమ పెట్టచ్చో లేదో తెలియదు, కామెంట్ చేయండి. అట్లాగే దేవుడి పటాలను పెట్టుకునే ప్రదేశంలో నేను న్యూస్ పేపర్ కాకుండా జాకెట్ మొక్కను వేసుకొని అక్కడ దేవుడి పటాలు వాటన్నింటినీ అమర్చుకున్నాను. పూలు, తులసి మాలని వెంకటేశ్వర స్వామికి మిగతా దేవుళ్ళందరికీ అలంకరించుకుని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే గోవిందనామాలు కూడా చదువుకున్నాను. ఇంకా మార్నింగ్ రొటీన్కి వచ్చినట్లయితే నేను వారానికి 2 సార్లు చియా సీడ్స్ వాటర్ తాగుతూ ఉంటాను. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిల్లో వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. బాడీని హైడ్రేటింగ్గా, డైజెషన్, స్కిన్ గ్లోకి ఎంతో బాగా యూజ్ అవుతాయి. దీంట్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ బాగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. నేను హాఫ్ అన్ అవర్ ముందుగా నీళ్ళల్లో 1 or 2 స్పూన్స్ నానపెట్టుకుంటాను. లేదు అంటే బిఫోర్ నైటే నానపెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉంటాను. ఈరోజు పొప్పొంగల్ చేస్తున్నాను. పొప్పొంగల్కి పల్లీ చట్నీ తయారు చేసుకున్నాను. పోపులు వేస్తున్నాను పొప్పొంగల్లో. మీది ఈరోజు ఏం టిఫినో కామెంట్ చేయండి. లేకపోతే